అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం 5-6 వార్డులో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వార్డు కౌన్సిలర్ యనుమల భాస్కర్, టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఎల్లిపోగుల ఆనంద్ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. పిల్లలకి 15,000 మీకు పింఛన్ వస్తే 4,000, గ్యాస్ సిలిండర్ 3 అంటే సుళ్ళు మాటలు ఎవరు నమ్మకండి. చేసామంటే నమ్మద్దండి. మీ మనసులో ఉంటే ఒకటి గుర్తుపెట్టుకుని ఎవడొద్దులే అక్క ఇది ఒక్కసారి ఓటేసేది ఎవరు చూరు ఎవరు కనుక్కోలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకే తెలివి ఉంది అనుకుంటున్నారేమో, ఇదేదో బాగలేదు అను మట్లంగా అడిగి వేపించుకోవాలి. అలా మొక్కు నాయన చెప్పి వేపించుకోమని ఎవరైనా కూడా అట్లా నేను రెడ్డిగా వేయలేను. ఇంకేది నేను యనుమల భాస్కర, 5వ వార్డు కౌన్సిలర్, 6వ వార్డు ప్రజలకి అలాగే 5వ వార్డు ప్రజలకి క్యాన్వస్ తిరుగుతుంటే టీడీపీ తరఫున తిరుగుతున్న 5వ వార్డు ప్రజలైతే ఏముంది బ్రహ్మరథం పడుతున్నారు, 6వ వార్డు ప్రజలైతే ఏముంది బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణకి మొదటి స్థానంలో ఒకటే గుర్తే ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఫస్ట్ నంబర్లోనే ఉంటుంది. ఫస్ట్ గుమ్మనూరు జయరామన్న అయితే ఉంది, అంబికా లక్ష్మీనారాయణ అయితే ఉంది. 5వ వార్డు ప్రజలకి 6వ వార్డు ప్రజలకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. గుమ్మనూరు జయరామన్న అయితే ఉంది, అంబికా లక్ష్మీనారాయణ అయితే ఉంది. అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 5వ వార్డు ప్రజలకి 6వ వార్డు ప్రజలకి నా నమస్కారాలు. అందరికీ జై భీమ్. ఈరోజు గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు పాత గుంతకల్ నందు మరి యనుమల భాస్కర్ గారి ఆధ్వర్యంలో నేను ఎల్లిపాయల ఆనంద్ మరియు టీడీపీ కార్యకర్తలందరూ మరియు జనసేన కార్యకర్తలు కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ప్రజలకు ఏవైతే పథకాలు ఉన్నాయో సూపర్ 6 అంటూ వివరిస్తూ మరి పెన్షన్ 4,000, తల్లికి వందనం అనే పేరుతో మరి చిన్నపిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఇంట్లో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, అలాగే 4 వరకు కూడా ఇస్తారు. మరి బస్సు కూడా ఆడవాళ్ళకి ఫ్రీ ఉంటుంది. అలాగే మరి 3 సిలిండర్లు కూడా ఫ్రీ ఇస్తారు. రైతులకి 20,000 సంవత్సరానికి ఇస్తారు. ఏదైతే ఈ పథకాలతో మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళు ముగ్గురి కూటమిలో రాబోయే రోజుల్లో మరి ఇంకొక 6 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. ఎవరు అధైర్యపడద్దండి. మిమ్మల్ని ఎవరైనా భయపడిస్తే మాకి చెప్పాల్సిందిగా ఈ ఓటర్లకి విన్నవిస్తున్నాము. ఎవరైనా అలాగా ప్రలోభ పెడితే వారిపైన క్రిమినల్ కేసులు కానీ అలాగే పోలీసులు కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. మరి రాబోయే గవర్నమెంట్లో మనము ఒక రామరాజ్యాన్ని స్థాపించబోతున్నాము. ఇలాంటి అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకొని మరి ఏదైతే గుమ్మనూరు జయరాం గారి నాయకత్వంలో నియోజకవర్గంలో మరి పార్లమెంటు నియోజకవర్గంలో అంబికా లక్ష్మీనారాయణ గారికి ఓటు వేయాల్సిందిగా బ్యాలెట్ పేపర్లో మొదటిది గుమ్మనూరు జయరాం గారు, అలాగే ఎంపీది ఫస్ట్దే ఉంటుంది. వాటన్నిటినీ ఫస్ట్కే నొక్కేసి టీడీపీని అఖండ విజయంతో మరి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ మీరు విఘ్నులు ఆలోచించి ఓటేయండి, ప్రలోభాలకు లోన్ కావద్దండి అని వివరిస్తూ మా ప్రచారం సాగింది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.